తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా రాంగ్ కదా అసలు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చిన్న వాళ్ళ దాకా ఇప్పుడు తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చెడగొడటానికి నువ్వెవరు నేనెవరన్నా రీసెంట్ గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రెస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి. సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు కదా. ఆమె కూడా ఈ రియాక్షన్ ఇచ్చిందిగా, అరే బాయ్ నాది ఇంతే, నా విధానం ఇంతేనని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు. ఈయన మాట్లాడిన విధానం ఎట్లా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు, ఎప్పుడు చీర చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడటం చాలా రాంగ్ కదా. క్షమాపణ చెప్పాడని ఈ రోజు అంటున్నారు, మరి చెప్పాడో లేదో గానీ ఇంకా చెప్పకపోతే ఇంకా రాంగ్ అవుతుంది. కోర్టు కూడా వేసారు అంటున్నారు. కంపల్సరిగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మళ్ళీ 2-3 సార్లు క్షమాపణ చెప్తేనే ఆయన ప్రయోజనం ఉంటది, ఒక విలువ అనేది ఉంటది. లేకపోతే ఏదో మహిళా సంఘాలు ఉంటారు కదా, మీద పడతారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు, అయినా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బిక్నీలు వేసుకోవడం, ఇలా ఫోటోలు దిగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా. అప్పుడు భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ. ముఖ్యంగా ఆడవాళ్ళు నలిగిపోయి ఉండారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆడవాళ్ళు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట, ఒక రాజకీయం మారిన పుణ్యం అంట. ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్ కి వెళ్తున్నారు, మైక్ పట్టుకుంటున్నారు, 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. సాంప్రదాయం ఉంటే ఆయన కూడా ఏమన్నట్టు కాదు కదా. సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడదాం రాంగ్ అన్నా. ఇప్పుడు ఉన్న మార్కెట్ లో నువ్వు ఉండు, ఓకేనా, నువ్వు నేర్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వు ఉండు. ఎటు వాళ్ళని చెప్పడానికి నువ్వెవరన్నా? సొంత ఇంట్లో వాళ్ళ పిల్లలకే చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు. నువ్వెవరు ఆయన చెప్పడానికి, సమాజానికి చెప్పడానికి? నీకు ఒక విలువ ఉంది, అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ యాసాలని? నీకు అవసరమా? స్టేజ్ మీద నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేమో దేనికి వచ్చావు? సినిమా ఈవెంట్ గురించి వచ్చావు, దానిలో ఏదైనా 2 డైలాగులు చెప్పు, ఆ సినిమా గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పు, లేదా ఇలా మంచి ఉండరా బాబు, సినిమా చూడరా బాబు అని చెప్పు. ఆడాల గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటానికి తప్ప సమాజానికి చెప్పలేదు కదా, ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే చెప్పాడు అన్న. హీరోయిన్స్ అంటే సమాజంలో కనపడేవాళ్ళు కాదా? మిగతా ఆడవాళ్ళ కోపం రాదా? ఒక ఆడవాళ్ళంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ అంటే నీ కోపం రాదా? నీ హీరోయిన్ అంటే కోపం రాదా? ఏం మాట్లాడుతున్నావు అన్న? రాంగ్ అన్న ఆయన మాట్లాడిన విధానం. ఏం మాట్లాడుతున్నాడు అన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ స్టేజ్ మీద అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏమన్నా ఎవరో తంతారేమో అనుకున్నాం, మిస్ అయింది. ఆయన మాట్లాడిన మాట స్టేజ్ మీద ఎవరో కొట్టాల్సింది, కొడుతూ మిస్ అయింది. బుద్ధి అనేది వచ్చేది ఆయనకి. చాలా రాంగ్. శివాజీ గారు ఇంకో 2 సార్లు అయినా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అనేది చెబితే ఆయనకి మర్యాద అనేది ఉండదు. వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నిజంగా శారీ వేసుకొని మంచిగా ఉండాలి, అందరికి మంచిగా కనపడాలి అనే పర్సన్స్ ఎవరు రియాక్ట్ కాదు. లేడీస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇలా కొంతమంది ఉంటారు ఏ గ్రేడ్ ఆర్టిస్టులు, వాళ్ళే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మమ్మల్ని అన్నట్టు అంటే మనసీగానే సినిమా అన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు అట్టిపండు వాళ్ళు సినిమా ఆమె ఏమైనా సినిమాలు చేసిందా? ఏదో వాళ్ళు నిన్ను అడుక్కొని రంగస్థలంలో అక్కడెక్కడ చిన్న క్యారెక్టర్ చేసింది అనసూయ. ఆమె రియాక్ట్ కావాలి. శివాజీ స్థాయి పెద్దది, ఇంకా విలన్ చేసాడు సినిమాలో, విలన్ చేసాడు. సినిమా అసలు ఆమె ఏ సినిమా చేసిందా, ఆమె ఏం సినిమా చేసిందా, ఎవరు పెద్ద పాట పాడిందా? ఆమె రియాక్ట్ అయితే మళ్ళీ అసలు సారీ చెప్పడం కూడా అవసరం లేదు. కాకపోతే ముండలు ఆయన అన్నాడు కాబట్టి, దరిద్ర ముండలు అన్నాడు కాబట్టి శివాజీకి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. శివాజీ అన్నదానికి లేడీస్ గానీ జెంట్స్ గానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు. శివాజీ అన్నదాన్ని తప్పలేదు. హీరోయిన్లు వేసుకోరంటదా? నువ్వు నార్త్ బాలీవుడ్ హీరోయిన్లు గానీ మన హీరోయిన్లు గానీ ఇక్కడ దాకా చూపించుకుంటూ వేసుకోరంట. అట్లా వేసుకోకండి అమ్మా అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అంటే ఇప్పుడు ఆయన మీద కేసులు వేస్తామని చెప్పేసి అంటున్నారు. పోక్సో చట్టం కింద కేసులు లైట్ అయ్యండి, లైట్ అన్నా అన్నదాంట్లో ఏమాత్రం తప్పలేదు. చెప్పడంలో తప్పలేదు. విధానం చెప్పే విధానం కూడా కాదు. చెప్పే విధానం ఎట్లున్నా కూడా ఇప్పుడు అట్లా వేసుకోవద్దు అని అన్నా అంటే అట్లా కూడా రియాక్ట్ అవుతారు. నాకైతే తప్పు అనిపించలేదు. మా అసోసియేషన్ అసలు అది అక్టిఫండ్ అసోసియేషన్, మా అసోసియేషన్ అదేమైనా సర్పంచ్ ఓట్లు కూడా ఉన్న వాల్యూ దానికి లేదు. సర్పంచ్ ఓట్లు ఇంకా డిమాండ్ మన దగ్గర. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కార్పొరేషన్ ఓట్లు వస్తాయి. దాంట్లో మా అసోసియేషన్ ఈటీవీ అసోసియేషన్, జీ తెలుగు అసోసియేషన్ దాంట్లో అసలు అంటే మేము ఉన్నాం అని ఈ టైంలోనే వాళ్ళు బయటపడేది. మేము కూడా ఉన్నాం, మేము కూడా రియాక్ట్ అవుతాం అని. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు అట్టి పనులు ఉంటారు కదా, మన చిన్నపిల్లలు మనం సైడ్ చేస్తాం కదా, అట్లా మేము కూడా ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి మా అసోసియేషన్ గానీ, అనసూయ గానీ, చిన్మయ్ గానీ అసలు వాళ్ళు అరే ఈమె కూడా ఒక పర్సన్ ఉన్నారు ఆ వీళ్ళు కూడా అని చూపించుకోవడానికి. ఎందుకంటే శివాజీ లాంటి కొంత పెద్ద వ్యక్తిని ఈ టైంలో మనం నిలదీస్తే మనల్ని ఎవరో గుర్తిస్తారు కదా అని చెప్పే కాన్సెప్ట్. కానీ అసలు శివాజీ అన్న దాంట్లో మాత్రం 1% తప్పులేదనిపించింది. పూర్తి మాట మాట్లాడారు కదా.
కాబట్టి అది కొద్దిగా ఆయన సారీ చెప్పిండు. ఊర్లలో ఉండేటోళ్ళు ప్రతి వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నిజంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, ఇక్కడ చిన్న చిన్న వేసుకొని తిరుగుతున్నారు. అట్లా చేయడం తప్పు కదా, అట్లా ఉండద్దు. హీరోయిన్లు సినిమాలో చేస్తే ఓకే, సినిమా కోసం చేస్తే ఓకే, కానీ బయట ఎందుకు